నాన్న నాన్న మీకు ఒకటి చెప్పాలి. నాన్న నాకు యాక్టర్ అవ్వాలని ఉంది. నాన్న 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 నా నాన్న నాన్న చెప్పేది నీకే. నేను 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 యాక్టర్ అవ్వాలన్నా. ప్లీజ్ నాన్న, నాకు ఈ జాబ్ నా వల్ల కాదు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న ఇక్కడ తట్టుకోలేదు నాన్న. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాన్న. నన్ను అందరూ తిడుతూనే ఉన్నారు నాన్న. నన్ను అందరూ చీప్గా చూస్తున్నారు నాన్న. నా వల్ల కావట్లేదు. ఇప్పటికి కూడా నేను నా జీవితంలో ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ నాన్న, ఒక్క 2 సంవత్సరాలు ట్రై చేస్తా. దాని తర్వాత నువ్వు ఏది చెప్తే అదే చేస్తానన్న. ప్లీజ్ నాన్న. నాన్న 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 వినిపించుకో నాన్న. నాన్న నాన్న అర్థం కావట్లేదా చెప్తుంటే? ఎప్పుడు ఆ తాగుడేనా? నా గురించి ఒకసారి అర్థం చేసుకో నాన్న. నేను చెప్పేది అర్థం కావట్లేదు మీకు నాన్న. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి నాన్న. నేను యాక్టింగ్ చేస్తా, ఓకేనా? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నాన్న. నాన్న ఎప్పుడు ఆ తాగుడేనా నాన్న? తాగి చస్తావు. చిన్నప్పటి నుంచి అన్నీ నీకు నచ్చేటే జరగాలి. నాకు నచ్చేటే ఏది జరగద్దా? చూడు, నేను యాక్టర్ అవుతాను. నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, కానీ ఇప్పటి నుంచి చెప్తున్నాను. నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం యాక్టర్ అయి తీరుతాను. ఏంటి నేను మీకేం చేశాను? నేను మీకేం చేయలేదా? నన్ను మీకు 4 లక్షలు అప్పుంటే మొత్తం నేనే కదా తీర్చాను. మీకు గుర్తుందా? ఏంటి నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటేనా? ఇప్పుడు చెప్తున్నా విను. నేను యాక్టర్ అయి తీరుతాను. అది అయ్యేంత వరకు ఇంటి గుమ్మం కూడా అడుగు పెట్టాను. వెళ్తాను, కానీ యాక్టర్ అయ్యే తిరిగి వస్తాను.